ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల వ్యాపారాలు అమెరికన్ డాలర్ మీదే ఆధారపడి ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద ఏదైనా వస్తువు యొక్క విలువని అంచనా వేయాలంటే అమెరికన్ డాలర్ని బట్టే అంచనా వేస్తారు. మనకి ఆర్బీఐ ఎలా ఉందో అమెరికాలో కూడా ఫెడ్ అనేది కూడా కామన్‌గా ఉంటుంది. కానీ ఒక చిన్న చేంజ్‌ని ఫెడరల్ రేట్స్‌లో చేసినా కూడా వరల్డ్ వైడ్‌గా ట్రేడ్‌లో భారీ చేంజెస్ కనపడతాయి. అలాగే ప్రపంచం మొత్తం మీద ఎన్నో విలువైన కరెన్సీలు ఉన్నప్పటికీ యుఎస్ డాలర్‌ని మాత్రమే సుప్రీం కరెన్సీగా వాడతారు. అమెరికా కంటే బెస్ట్ ఎకానమీ కంట్రీస్ ఉన్నప్పటికీ ఆ కంట్రీస్ యొక్క కరెన్సీ కాకుండా డాలర్‌ని మాత్రమే ఇంటర్నేషనల్ కరెన్సీగా వాడతారు. మరెందుకు మిగతా కరెన్సీలు ఉండగా డాలర్‌ని మాత్రమే ఇంటర్నేషనల్ కరెన్సీగా అన్ని దేశాలు వాడుతున్నాయి? సుప్రీం కరెన్సీగా అమెరికన్ డాలర్ ఎలా మారింది? డాలర్‌తో ప్రపంచ మార్కెట్ ఎలా ముడిపడి ఉంది అనే విషయాలను ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. 19th సెంచరీలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంబంధాలు పెరగడం మొదలయ్యాయి. కొన్ని కంట్రీస్ దగ్గర క్రూడ్ ఆయిల్ ఉంటే కొన్ని కంట్రీస్ దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉండేవి. కొన్ని కంట్రీస్లో కెమికల్స్ బాగా ఉంటే కొన్ని కంట్రీస్లో మినరల్స్ బాగా దొరికేవి. ఇలా ప్రతి కంట్రీలో అన్ని దొరికేవి కావు. సో ఏ దేశానికైతే తమ కంట్రీలో దొరకని వాటిని వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళకి అవసరమైన పదార్థాలను ఆయా దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకున్నారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క దేశం యొక్క ఎకానమీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళ కంట్రీస్లో కరెన్సీస్ యొక్క వాల్యూస్ కూడా ఒక్కొక్క రకంగా ఉంటాయి. కాబట్టి అన్ని దేశాలు కలిసి బంగారాన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్ కరెన్సీ కింద వాడుకొని ట్రేడ్ కొనసాగించుకోవడానికి ఒప్పుకొని ట్రేడ్స్ చేసేవాళ్ళు. ఇలా వరల్డ్ వార్ 1 వరకు ట్రేడ్ బాగానే జరిగింది. అయితే 1914 నుండి అన్ని దేశాలు వాళ్ళ యొక్క కరెన్సీలను బంగారం కింద మార్చడం ఆపేశాయి. దానికి కారణం ఎవరు పడితే వారు ఎంత పడితే అంత కరెన్సీని ముద్రించి బంగారాన్ని కొనాలి అని అనుకున్నారు. అలా చేయగా వచ్చిన బంగారంతో వాళ్ళు వరల్డ్ వార్ 1కి కావలసిన యుద్ధ సామాగ్రి, ఆయుధాలను సమకూర్చుకోవడానికి ఉపయోగించేవారు. సో ఇలా విపరీతంగా కరెన్సీని ముద్రించడం వల్ల వాళ్ళ కరెన్సీ వాల్యూస్ పడిపోవడమే కాగా బంగారం విలువ కూడా పడిపోవడం స్టార్ట్ అయి చివరికి బంగారానికి విలువ లేకుండా పోయింది. దీని దెబ్బకి ఇన్ఫ్లేషన్ గ్లోబల్ వైడ్గా పెరిగిపోయింది. గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. ఇలా అయితే లాభం లేదని 1930లో వరల్డ్ వార్ 2లో విన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న అన్ని కంట్రీస్, అలాగే టాప్ అండ్ పవర్ఫుల్ కంట్రీస్ అన్నీ కలిసి ఇంటర్నేషనల్ వైడ్గా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా ట్రాన్సాక్షన్ మీడియం కింద బంగారం బదులు ఇంకొక దాన్ని కావాలి అని అనుకున్నాయి. సో అప్పట్లో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన బ్రిటన్ ఒక సిస్టమ్ని ప్రపోజ్ చేసింది. దాని పేరే రోబస్ట్ గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్. ఈ సిస్టంలో ఐసియు అనే దాన్ని ఫామ్ చేస్తుంది. ఐసియు అంటే ఇంటర్నేషనల్ క్లియరింగ్ యూనియన్. ఇందులో ప్రతి ఒక్క కంట్రీకి సపరేట్ ఇండివిజువల్ బ్యాంకర్ అకౌంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైనా ఒక కంట్రీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తే ఐసియు ఆ కంట్రీ బ్యాంకర్ని యాడ్ చేస్తుంది. ఇంపోర్ట్ చేసుకుంటే ఐసియు ఆ కంట్రీ బ్యాంకర్ని తగ్గిస్తుంది. ఫైనల్గా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ద్వారా ఆ కంట్రీ యొక్క ట్రేడ్ డెఫిసిట్ తెలుస్తుంది. సో అప్పుడు ఆ దేశం యొక్క కరెన్సీ వాల్యూని పెంచాలా తగ్గించాలా అన్నది ఐసియు డిసైడ్ చేస్తుంది. బ్రిటన్ ప్రపోజ్ చేసిన ఈ రోబస్ట్ గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్కి అన్ని దేశాలు ఒప్పుకున్నాయి. కానీ అమెరికా మాత్రం ఒప్పుకోలేదు. దానికి గల కారణం బ్రిటన్ తెచ్చిన ప్రతిపాదనను అంగీకరిస్తే ఎక్కడ తన హోదా తగ్గిపోయి అధికారం చేజారిపోతుందో అని భయం. దాంతో అమెరికా ఒక కొత్త సిస్టమ్ని ప్రపోజ్ చేసింది. అందుకుగాను ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ మీడియం కింద డాలర్ ఫర్ గోల్డ్ అనే స్కీమ్ని ప్రపోజ్ చేసింది. ఎవరికైతే గోల్డ్ కావాలో ఆ దేశం $35 పే చేస్తే యుఎస్ఏ ఒక ఔన్స్ గోల్డ్ని ఇస్తుంది. సో దానితో ఇంటర్నేషనల్ ట్రేడ్ జరుగుతుంది. కానీ యుఎస్ఏ ప్రపోజ్ చేసిన ఈ గోల్డ్ ఫర్ డాలర్ సిస్టమ్ ఎవ్వరికీ నచ్చలేదు. చాలా కంట్రీస్ దీనిని అపోజ్ చేశాయి. దానికి గల కారణం డాలర్ సుప్రీం కరెన్సీ కింద మారుతుంది అని. కానీ ఆ ప్రతిపాదనని అన్ని దేశాలు ఒప్పుకోక తప్పలేదు. దానికి గల కారణం అప్పట్లోనే అన్ని పెద్ద పెద్ద దేశాలు వరల్డ్ వార్లో గెలవడానికి సిద్ధంగా ఉన్న అన్ని దేశాలకు అమెరికానే ఫినాన్స్ చేసింది. అన్ని దేశాలు దాని నిర్ణయానికి తలవంచి గోల్డ్ ఫర్ డాలర్ సిస్టమ్కి అనుమతించాయి. దాంతో 1944 సంవత్సరంలో 44 దేశాలు గోల్డ్ ఫర్ పాలసీకి తమ సమ్మతాన్ని తెలుపుతూ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టి డాలర్ని యాక్సెప్ట్ చేశాయి. ఈ అగ్రిమెంట్నే బ్రిటన్ వుడ్ అగ్రిమెంట్ అని అంటారు.
బ్రిటన్ వుడ్ అగ్రిమెంట్ జరిగాక 1957 నుండి 1970 వరకు అంతా బాగానే జరిగింది. కానీ 1970లో యుఎస్ఏ డాలర్ని విపరీతంగా ముద్రించింది. దాంతో అన్ని దేశాల వాళ్ళు డాలర్స్ ఇచ్చి యుఎస్ఏని గోల్డ్ ఇవ్వమని అడిగారు. కానీ అమెరికా వద్ద అంత బంగారం లేదు. దాంతో అమెరికా దాని మాస్టర్ ప్లాన్ని అమలు చేసింది. వెంటనే గోల్డ్ ఫర్ డాలర్ సిస్టమ్ని ఎత్తేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఇక నుండి బంగారాన్ని కాకుండా కేవలం డాలర్ని మాత్రమే సుప్రీం కరెన్సీ కింద అన్ని దేశాలు యాక్సెప్ట్ చేసి తీరాలి అని చెప్పింది. ఈ అనౌన్స్మెంట్ ఏ దేశానికి నచ్చలేదు. అయినా ఏ దేశం ఏమీ చేయలేకపోయింది. దానికి గల కారణం వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్. ఇవి మెజారిటీ కంట్రీస్కి డెవలప్మెంట్ పర్పస్కి మనీ ఇవ్వడం, సహాయం చేయడం లాంటివి చేశాయి. పైగా ఈ వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్కి అమెరికా మేజర్ ఫైనాన్షియర్. అంతేకాదు 1970లో అన్ని దేశాల కన్నా వ్యాపార, వాణిజ్య, సాంకేతిక, సైనిక పరంగా అమెరికాదే పైచేయి. అదే లీడర్గా ఉంది. దాంతో అన్ని దేశాలకు ఇష్టం లేకపోయినా డాలర్ని సుప్రీం కరెన్సీ కింద యాక్సెప్ట్ చేశాయి. ఈ ఒక్క అంశం అమెరికా దశని మార్చేసింది. కానీ అమెరికా తీసుకున్న ఈ డిసిషన్ని ఇప్పటి రష్యా వ్యతిరేకించింది. దాంతో సోవియట్ యూనియన్ మరియు అమెరికా మధ్య ద్వేషం పెరిగింది. అమెరికా ఆధిపత్యానికి రష్యా అడ్డుగా నిలిచింది. ఒక రకంగా అమెరికా సోవియట్ యూనియన్ మధ్యలో కోల్డ్ వార్ జరగడానికి కూడా ఇదొక కారణం. కొంతకాలానికి సోవియట్ యూనియన్ బాగా దెబ్బతిని చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి రష్యా వీక్ అయింది. దాంతో అమెరికా సంతోషానికి ఇంకా హద్దులు లేవు. డాలర్ని ఎదిరించే దమ్ము ఎవరికీ లేదు. సో డాలర్ కరెన్సీని సుప్రీం కింద మార్చడానికి ఉన్న చివరి అడ్డంకు కూడా తొలగిపోయింది. మన ఇండియాలో రూపీస్ని ఆర్బీఐ ఎలా ముద్రిస్తుందో అమెరికన్ డాలర్స్ని ఫెడరల్ బ్యాంక్ ముద్రిస్తుంది. డాలర్ సుప్రీం కరెన్సీ కింద మారడంతో ఫెడరల్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద వరల్డ్ కింద మారిపోయింది. ఇప్పుడు ఎవరికి డాలర్ కావాలన్నా ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ చేసి తీరాలి. దాంతో అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ విచ్చలవిడిగా డాలర్స్ ముద్రించడం మొదలుపెట్టింది. దీని దెబ్బకి అమెరికన్ ఎకానమీ భయంకరంగా పెరిగిపోయింది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఎక్కువ డబ్బులు ముద్రిస్తే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి కరెన్సీ వాల్యూ పడిపోయి ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది కదా అని. కానీ కరెన్సీ విత్ ఇన్ ద కంట్రీలో సర్క్యులేట్ అయితేనే అలాగ జరుగుతుంది. కానీ ఇక్కడ అమెరికన్ డాలర్ 100లో 75% బయటి దేశాల్లో సర్క్యులేట్ అవుతుంది. జస్ట్ 25% కరెన్సీ మాత్రమే అమెరికాలో సర్క్యులేట్ అవుతుంది. సో అమెరికా ఎవ్వరు ఊహించినంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఇక యుఎస్ఏ డాలర్కి ఇన్ఫ్లేషన్తో సంబంధం లేదు. ఏమాత్రం భయపడకుండా ఇష్టం వచ్చినంత డబ్బులు ముద్రించుకొని మిలిటరీ, పొలిటికల్ ఇలా అన్ని రకాలుగా అమెరికా స్ట్రాంగ్ అయింది. ఇప్పటికీ అవుతూనే ఉంది. అందుకే యుఎస్ ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లలో కొంచెం చేంజ్ చేసినా కూడా అన్ని నేషన్స్ మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది. ఒకవేళ ఫెడరల్ రేట్స్ని పెంచితే బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి అంతగా ఎవరు ఆసక్తి చూపించరు. దాంతో బంగారం రేటు తగ్గి డాలర్ రేట్ బలపడుతుంది. అదే యుఎస్ ఫెడ్ రేట్స్ని తగ్గిస్తే డాలర్ రేట్ పడిపోయి అందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. సో ఇలా డాలర్కి గోల్డ్కి సంబంధాలు ఉంటాయి. అంతేకాదు ఈ యుఎస్ఏ ఫెడ్ రేట్స్ స్టాక్ మార్కెట్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. ఫెడ్ రేట్స్ పెరిగితే స్టాక్ మార్కెట్ల నుండి డబ్బులు తిరిగి అమెరికాకు వెళ్ళిపోతాయి. ఒకవేళ ఫెడ్ రేట్స్ తగ్గితే అమెరికన్ డాలర్స్ స్టాక్ మార్కెట్లు తిరిగి ఇన్వెస్ట్ చేయబడతాయి. ఇలా అమెరికన్ డాలర్ ప్రపంచాన్ని శాసిస్తుంది. అయితే మెల్లమెల్లగా దేశాలన్నీ అమెరికా డాలర్పై డిపెండెన్స్ని తగ్గిస్తున్నాయి. రీసెంట్గా జర్మనీ, ఫ్రాన్స్ కూడా ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేసి ట్రాన్సాక్షన్స్ డాలర్స్లో కాకుండా యూరోస్లో సెటిల్ చేసుకున్నాయి. అందుకు అమెరికా కోపంతో వాటిపై శాంక్షన్స్ విధించింది. కానీ ప్రతి దేశం ఇప్పుడు డాలర్ని అపోజ్ చేస్తుంది. అన్ని దేశాలు వాళ్ళ కరెన్సీలో ట్రేడ్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. దీంతో ఇంటర్నేషనల్ వైడ్గా డాలర్ తన డామినేషన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఇండియా కూడా రష్యా, ఇరాన్తో క్రూడ్ ఆయిల్ ట్రేడ్ రూపీ ద్వారా జరిగేటట్టు ప్రయత్నాలు చేస్తుంది. రూపీ ద్వారా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తారో నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఫ్రెండ్స్, డాలర్ సుప్రీం కరెన్సీగా ఎలా మారిందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.